రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టే కనబడతా ఉంది. ప్రధానంగా 4 లక్షల పై చిలుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నటువంటి వార్తలు కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా సెక్రటరియట్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సీఎంఓ వర్గాలు చెప్తున్నటువంటి మాటల ప్రకారం రేపో మాపో దానికి సంబంధించినటువంటి తుది రూపు అయితే రాబోతుందన్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారంటూ మనము ఈ మధ్య కాలంలో దాదాపు 15-20 రోజులుగా దీనికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని పేపర్లలో కూడా అవుట్ సోర్సింగ్ కు స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారనేటువంటి వార్త కూడా హైలైట్ అయినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పడేటువంటి బాధలు అంతా ఇంత కాదు. దాదాపుగా 4 లక్షల కుటుంబాలు పడుతున్నటువంటి వేదన అది. వారికి ఒక సందర్భంలో రావాల్సినటువంటి జీతాలు 10 నెలలు 11 నెలలు సంవత్సరాల కాలం కూడా జీతాలు రాకుంటున్నటువంటి సందర్భాలు కూడా కోకొల్లలో కనబడతా ఉంటాయి. వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నాయి, అలాగే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే వారికి ఎలాంటి మేలు జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా తెలంగాణ జాక్ కమిటీ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పులి లక్ష్మయ్య మనతో పాటుగా ఉన్నారు. వారితో పాటుగా ట్రెజరర్ సంతోష్ కుమార్, అలాగే మరొక జయవీర్ గారు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కాళోజీ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారికి సంబంధించి అసలు ఏంటి అనేది చూసేటువంటి అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నగారు. ఎస్, మనం చూస్తా ఉన్నాం ఒక అడుగు ముందుకు పడ్డది అన్నటువంటి వార్తలను కూడా మనం కొద్ది రోజులుగా ఈ యొక్క పత్రికలలో కూడా చూస్తున్నాం. మీరు కూడా ఇదే అడుగుతా ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. మీ ఆలోచన ఏంటి? ప్రభుత్వంకి మీరు ఎలా ఈ యొక్క డిమాండ్ ముందర పెట్టారు? ముందుగా కాళోజీ టీవీ యాజమాన్యం సీనియర్కి మరియు యాజమాన్యానికి మొత్తానికి కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. ఈరోజు మేము పడుతున్నటువంటి వ్యవస్థ ఇలా కొన్ని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది ఏజెన్సీలది. ఈ ఏజెన్సీ మీద జరుగుతున్న నష్టాలను కూడా మనం గతంలో ఇదే స్టూడియో వేదిక ద్వారా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టినప్పుడు, అలాగే సోమాజిలో ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు కూడా మనకు కాళోజీ టీవీ ద్వారా కూడా మనము ప్రభుత్వానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల ఉపయోగాలు కూడా గతంలో వివరించడం కూడా మనం ఒకసారి చెప్పింది. మరొకసారి ప్రభుత్వానికి వేదిక ద్వారా చెందినందుకు ముందుగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు మనం నిజంగా ఈ వార్తను చూస్తుంటే ఇది పేపర్కే పరిమితం అయిందా లేదా, మాకు జీవో వస్తుంది అనేది కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ పేపర్లో పడింది కనుక జీవో వస్తే అన్న, మీరు అన్నట్టు మాకు 4 లక్షలకు ఉద్యోగస్తులు, వారి మీద ఆధారపడ్డటువంటి సుమారుగా 10 లక్షల కుటుంబాలకి ఇలా మాకు వెలుగులు నింపినటువంటి ప్రజాప్రభుత్వం ఏదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఇలా ఇంతమంది మేము ప్రభుత్వాన్ని నిజంగా ఇది ఏర్పడితే జీవో రూపంలో నాన్ చట్టం కింద కనుక తీసుకొచ్చి నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్ కింద 136 ప్రకారం కనుక దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తే 100% మేము ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం కూడా ఏర్పడదు. అన్న, మేము ఎందుకు అసలు ఈరోజు ఈ వ్యవస్థను ఎందుకు ఏర్పడాలి, దానికి కారణాలు ఏంది, మేము ఎందుకు జేఏసీకి ఏర్పడడం అనేది కూడా ఒక చిన్న వివరణ ఇస్తామన్నా. 100% చెప్పండి. అసలు ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఈ ఏజెన్సీలు ఏంటిది, అసలు ఏజెన్సీలు ఏంటిది, అసలు మేము ఎట్లా వచ్చినాము, మాకు ఏజెన్సీ సంబంధాలు ఏంది, ప్రభుత్వంకి మాకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది అనేది ఒకసారి చిన్న వివరణ ఇస్తానా. ఇప్పుడు ప్రభుత్వం ఒక 100 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇస్తుంది. ఈ 100 మందిని రిక్రూట్మెంట్ చేసుకునే క్రమంలో ఏజెన్సీ వాళ్ళు నిరుద్యోగులని టార్గెట్ చేసి, అన్న మీది ఉద్యోగం ఎక్కితే మీకు 100% రెగ్యులర్ అవుతుంది, మీరు రాబోయే రోజుల్లో మీకు రెగ్యులర్ అవుతుంది మీకు అనే ఆశ చూపి 2 లక్షలు 3 లక్షలకు రూపాయలకు ఒక్కొక్క పోస్టు నమ్మి ఇలా మమ్మల్ని అందులో చేర్చడం జరిగింది. కొన్ని పోస్టులు మాత్రం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ ద్వారా ఆమోదం పొంది కలెక్టర్ ద్వారా జరిగినటువంటి కొన్ని పోస్టులు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే 2 లక్షలు 3 లక్షల రూపాయల చొప్పున వీళ్ళు పోస్టులు అమ్ముతూ ఉన్నారనేది మనం గతం నుంచి ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నాము. ఇలా 100 మందిని ఒక 10 మంది అమ్మినా కూడా ఇంటూ 2 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ఇలా 20 లక్షల రూపాయలు ఒక 10 పోస్టులకే జరుగుతున్న కుంభకోణం ఇది ఇలా ఉద్యోగస్తులది. అలాగే ఈరోజు మనం ఎక్కడ చూడండి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో లక్షల సహా ఒక్కొక్కరి నుంచి 2-3 లక్షలు గతంలో జరుగుతున్నట్టు సూర్యాపేటలో జరిగింది. ఇది కలెక్టర్ భూపాలపల్లిలో కూడా జరిగింది. ఇట్లా మనం ముందుకు పోతా ఉంటే ఉద్యోగాలలో కూడా నిరుద్యోగులే ఆశల అవకాశంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమ దందా. ఇది శాఖాధిపతులతో కలిసి వస్తువులు, నోటిఫికేషన్ లేకుండా నియామకాలు, భూపాలపల్లి, ములుగులు ఒక్కొక్కరి నుంచి ఇవన్నీ కూడా ఈ గతం నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలే ఈరోజు మనకు నిదర్శనం. ఇక్కడ ఇవి మరి ఇలాంటివి ఎందుకు మనం రద్దు చేపియాలి?
కారణం ఏంటంటే ఒక్కసారి మనం ఇక్కడ చూస్తుంటే మా యొక్క బాధలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతా ఉంటే అన్న గారు, ఇక్కడ చూడండి, ఇక్కడ పనిచేసేది 2022లో పనిచేసేది 148 మందికి ఇక్కడ జీతం తీసుకుంటారు, కానీ అక్కడ పనిచేసేది 80 మంది కంటే ఎక్కువ మంది లేరని చెప్పి ఇక్కడ మనకు పేపర్, అంటే 68 మంది జీతాలు ఆ ఏజెన్సీ వాళ్ళు బ్రహ్మాండంగా తీసుకుంటారు ప్రతి నెల. ఇటు ఈ 80 మంది పైన 140 మంది పని వాళ్ళ పైన 80 మందితోనే చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ విధంగా చూస్తే ప్రభుత్వానికి అటు ఆర్థికంగా నష్టం చేస్తా ఉన్నారు, ఇటు మమ్మల్ని ఆర్థికంగా చేస్తూ మా శ్రమ దోపిడీ కూడా జరుగుతా ఉంది ఇక్కడ. ఇవాళ ప్రభుత్వము ఒక లెక్క, మనం ఒక లెక్కలు చూస్తున్నాం, మీకు మేము ఒక స్టేట్మెంట్ వేసాము అసలు ఎందుకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ. ఇక మేము ఏజెన్సీలు ఏర్పడటం కోసం మా యొక్క రాష్ట్ర జేఏసీ పక్షాన మేము చేసినటువంటి ఇవన్నీ ఉద్యమాలు గత ప్రభుత్వంని ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందు వాడుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఒకే ఒక సంతకంతో అసలు ఈ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని 10 సంవత్సరాలు మేము వాస్తవానికి అన్యాయం జరిగింది మాకు. దానికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో ఈ విధమైనటువంటి సభలు చేసి ఈ రోజు ప్రభుత్వానికి ఒక కొలికి తీసుకొచ్చే మార్గం వచ్చింది. అసలు ఎందుకు మనం ఏజెన్సీలను రద్దు చేయాలి, మాకు ఎట్లా ఆర్థిక దోపిడీ జరుగుతుంది అనేది మేము ఒక చెప్పండి టేబుల్ ఒక ఫార్మాట్ చేయడం జరిగిందన్న. ఇలా జియో నెంబర్ 60 ప్రకారం ప్రభుత్వం వివిధ కేటగిరీలను తయారు చేసి గత ప్రభుత్వంలో 2018లో ఒక జియో ఇష్యూ చేసి అన్ని కేటగిరీలను ఒక 3 కేటగిరీలకు తీసుకొచ్చి ఈ విధంగా మాకు ఇష్యూ చేసింది. మొదటి కేటగిరీ డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్స్, వీళ్ళంతా కలిపి మొదటి కేటగిరీ కింద, రికార్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండో కేటగిరీ కింద, సీనియర్ అసిస్టెంట్లు, డేటా డిఓ మన డిపిఓస్ అంతా కలిపి థర్డ్ కేటగిరీని తయారు చేసి సుమారు ఒక 40-50 కేటగిరీ తయారు చేసి ఒక 3 కేటగిరీ తయారు చేయడం జరిగింది. ఈ కేటగిరీలకు ఈ 15,600 రూపాయలు ఉన్న కేటగిరీకి ప్రభుత్వం అక్షరాల ఇవాళ 22,136 రూపాయలు రిలీజ్ చేస్తా ఉంది. ఇవి కేటగిరీల ప్రకారం రిలీజ్ చేస్తుంది. అయితే మనం ఏమంటున్నాం, ఈ ప్రభుత్వానికి ఇవాళ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర డబ్బులు లేవని అంటా ఉన్నారు. మీరు ₹1 ఇవ్వకుండా మేము ఇలా సొల్యూషన్ ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఇదే అమౌంట్ మీరు రిలీజ్ చేయండి, మాకు ఇప్పుడు కూడా మీరు ₹1 రిలీజ్ చేయొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఆర్థిక పరిస్థితి బాగుపడేంత వరకు ఈ డబ్బులు ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నారో మాకు ఇది రిలీజ్ చేయండి. మీరు ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తా ఉంటే మా చేతికి వచ్చేది 13,000, 17,000, 19,000 మాత్రమే వస్తా ఉన్నాయి ఇక్కడ మా చేతికి. మరి ఇప్పుడు ఈ ఏజెన్సీలను తీసేయడం వల్ల ఒక ప్రశ్న అన్న, ఇక్కడ ఏజెన్సీ నుంచి ఉద్యోగం వచ్చేటువంటి జీతం 13,600 అంటే 13,500 అనుకున్నాం. 22,000 రూపాయలు ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ 13,000 రూపాయలు అంటే దాదాపుగా 9,000 రూపాయలు, 9-10,000 రూపాయలు ఏజెన్సీకి వెళ్ళిపోతాయి. 100% పోతా ఉన్నాయి అన్న. ఒక ఈ గ్రేడ్ లో ఎంత మంది ఉండొచ్చు అంటారు మీరు చెప్పినటువంటి ఫస్ట్ గ్రేడ్ లో? సుమారుగా వాళ్ళ దగ్గర 1.5 lakh మంది ఉంటున్నా. 1.5 lakh అంటే దాదాపుగా 10,000 ఇంటూ 1,50,000 మంది. అంటే ఇట్లా 3 కేటగిరీలలో సుమారు 4 లక్షల మంది చిలుకుంటారు అన్ని కేటగిరీలు తీస్తే. అయితే అసలు దీనికి డేటా కూడా ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో లేదు. కారణం ఇందా మనం చూసాము. అవును, అసలు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మా డేటా ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో కూడా లేదు. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఏజెన్సీల డేటా ఉంది. మరి ఏజెన్సీల కింద పనిచేస్తున్న డేటా ఇప్పటి వరకు కలెక్ట్ చేయలేదు. మనం మొన్న రీసెంట్ గా ఒక 28 కాలమ్స్ తో ఒక ప్రొఫార్మా తయారు చేసి ఈ మొన్న మంత్రివర్గంలో మాట్లాడి అసలు వీళ్ళ డేటా ఏంది, ఎందుకు కలెక్ట్ చేసే ఒక రూపం జరుగుతా ఉంది. మరి అది మాకు తెలిసి ఒక 1 month లోపు అసలు ఎంతమంది ఉద్యోగస్తులు అనేది పూర్తి స్థాయిలో కూడా డేటా వచ్చే అవకాశం ఉన్నది మనకు. అయితే ఈ విధంగా ఎట్లా నష్టపోతున్నాం అంటే అన్న 10,000 రూపాయలు మాకు ఈఎస్ఐలు, ఈపీఎఫ్లు ఉంటాయి. మాకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎంప్లాయ్ షేర్ నుంచి కట్ చేసేది ఉంటది, ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చే షేర్ ఉంటది. వాళ్ళు ఈ 2 కట్టడం లేదు, ఈఎస్ఐలు, ఈపీఎల్ కట్టడం లేదు. వాళ్ళు ఈ 5,000 రూపాయలు ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాళ్ళ జేబులోకి పోతా ఉంటది. మరి మాకు ఈఎస్ఐ కార్డు ఇప్పటి వరకు అసలు 1,00,00,000 మందికి ఈఎస్ఐ కార్డు లేవు. స్టిల్ లేవు, కార్డు లేవు, స్టిల్ ఇప్పటికీ లేవు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే 70% వాళ్ళకు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు అసలు 70% ఈఎస్ఐ కార్డు అంటే తెలియదు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లలో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక పెన్ డౌన్ లేకపోతే మేము కనుక స్ట్రైక్ చేస్తామనేటువంటి ఆలోచన చేస్తే ప్రభుత్వం పైన ఏ శాఖలకు ఎఫెక్ట్ పడే అవకాశం? అసలు ప్రభుత్వం మొత్తం కూడా అసలు నడవలేని పరిస్థితి అన్న. ఎందుకు అంటే అప్ టు బాటం గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే సెక్రటరియట్ రాష్ట్ర స్థాయి వరకు ఇలా సెక్రటరియట్ లో కూడా రెగ్యులర్ ఎంప్లాయ్ తో స్టాఫ్ కంటే అధిక స్టాఫ్ మాది. అలా అసెంబ్లీలో మాదే స్టాఫ్ ఎక్కువ. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మీరు ఎక్కడికన్నా పోండి రెగ్యులర్ ఉద్యోగస్తులతో పోల్చుకుంటే ఎక్కువగా మేమే ఉన్నాం రాష్ట్రంలో. వెన్నుముక ఇవాళ మా పాత్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగముకలది. ఆ వెన్నుముక పాత్ర మాది. ఇలా 100% మేము మా డ్రైవర్లు కానీ, మా అటెండర్లు కానీ, మేము కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కనుక అందరం పక్కకు వస్తే అసలు ఇంపాసిబుల్ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ జీతాలైనా సమయానికి ఉద్యోగి చేతికి వస్తున్నాయా లేకపోతే సమయం పడుతుందా? ఇప్పుడు మనము కొన్ని పేపర్లలో మనకు ప్రధానంగా కనబడతా ఉంది. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి దానిలో వీరు చేసిన పాపం ఏంటి, 1వ తారీఖు జీతాలకు నోచుకోని జీతగాళ్ళు వీళ్ళకి సంబంధించి ఏంటి ఇట్లా మిషన్ మల్లన్న సొమ్ము రికవరీ అని చెప్పేసి ఈపీఎఫ్ఈఎఫ్ఐలు కట్టట్లేదు అన్న చూడండి. 28 లక్షల రూపాయలు వాళ్ళు హిమాచల్ నిర్వాహకంతో ఈపీఎఫ్ఈఎస్ఐ కట్టాలి పరిస్థితి. వీళ్ళెవరు ఏజెన్సీ వాళ్ళు 28 లక్షల రూపాయలు కట్టట్లేదు. ఈపీఎఫ్ఈఎస్ఐలు కట్టిందా మనం అనుకున్నట్టుగా ఈఎస్ఐల్ ఈపీఎఫ్ కట్టరు వాళ్ళు. దానిలో కొంతమంది పాపం ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు అంటారు ఇక మేము రేపు కడతాం అంటారు. ఈ 1 year కాస్త అతని అగ్రిమెంట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్త అగ్రిమెంట్. ఇవన్నీ ఈపీఎఫ్ఈఎస్ఐ 31 లక్షల రూపాయలు. 31 లక్షలు అట్లా ఎక్కడ చూడండి అన్న మనకు ఈఎస్ఐ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ వాళ్ళది, జిహెచ్ఎంసీ కార్మికులది. ఎక్కడ చూసినా మనకు ఇక్కడ నిరుద్యోగుల నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు. అంటే ఎక్కడ చూసినా ఇది ఇన్ని రోజులు ఈ వ్యవస్థ గురించి మాట్లాడింది లేదన్న. ఇది కొన్ని 100 కోట్ల కుంభకోణం ఇది. కారణం ఏంటంటే ఏజెన్సీగా నడిపిస్తుందే మన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు సంబంధించిన కావచ్చు, అధికార పార్టీలు, ఏ పార్టీ అయినా వాళ్ళ కన్సర్న్లో ఉన్న రాజకీయ నాయకుల సమస్యలు నడుస్తా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను ఇన్ని రోజులు బయటికి తీసుకురాలేదు ఎవరు కూడా. ఎన్ని నెలలు పడుతుంది మీకు జీతం చేతికి రావాలంటే? ఎన్ని నెలలు పడుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జీతాలు సజావుగా వస్తా ఉన్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 1వ తారీఖు జీతం వస్తుందని చెప్పేసి ప్రభుత్వమే చెప్తా ఉంది క్లియర్ గా. వాస్తవానికి రెగ్యులర్ ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు 100% జీతాలు పడతా ఉన్నాయి. కానీ గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు మనకి ఏం చెప్పారంటే, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయని, ఎక్కడైనా పనిచేయని, ఒక ఏ ఎంప్లాయ్ అయినా కానీ, అతను అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, కాంట్రాక్టే కానీ, ఏదైనా 1వ తారీఖు జీతం ఇవ్వాలనే కాన్సెప్ట్ తో వచ్చింది గవర్నమెంట్. ఇలా రెగ్యులర్ ఉద్యోగస్తులకు 100% పడతా ఉన్నాయి. కానీ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా డిపార్ట్మెంట్లలో మాత్రం జీతాల పరిస్థితి లేవు. ఇది ఎందుకు కారణాలంటే, ఒకటి ఎవ్రీ ఇయర్ ఏజెన్సీలను కావాలి అంటే రెన్యువల్స్ కావాలి ఎవ్రీ ఇయర్ మనకు. ఈ రెన్యువల్స్ అనే క్రమంలో ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు అంతా కలిసి ఈ రెన్యువల్స్ వచ్చే క్రమంలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టింది. ఇవాళ మనం మార్చిలో పెడితే జూలై ఆగస్టుకి వస్తుంది రెన్యువల్. అంటే ఈ 4 నెలలు మనకు జీతం ఉండదు. ఇక్కడ 4 నెలలు పోయింది జీతం. మళ్ళీ రెన్యువల్స్ వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ వాళ్ళు 20వ తారీఖు వరకు యాక్చువల్ గా అటెండెన్స్ పంపించాలి ఉద్యోగస్తులు. రెగ్యులర్ అధికారులు కాస్త హెచ్ఓడిలోకి పంపించాలి అటెండెన్స్. ఈ 1వ తారీఖున పంపించాడు. మనం ఫోన్ మళ్ళీ ఇది కూడా మనమే ఎంప్లాయ్ ఫోన్ చేయాలి. అన్న 20వ తారీఖు ఏంది పంపించండి అటెండెన్స్ అని. 20 నుంచి మొదలు పెడితే ఆయన 30 పంపిస్తాడు. ఆ అటెండెన్స్ వచ్చిన తర్వాత హెచ్ఓడి పోయేసరికి 6 నెలలు కూడా కాస్త అట్లా 4 నెలలు 5 నెలలు జీతాలు పెండింగ్ వస్తాయి. ఈ ప్రభుత్వానికి పోయేసరికి ఆర్థిక భారంతో 1 నెల 2 నెలలు కొడతా ఉంటారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఒక అడుగు అయితే వేస్తా ఉందంటున్నారు. మీరు దీని వరకే ఆగుతున్నారా లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు గతంలో ఇట్లనే చేస్తే ఏం చేశారంటే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి, మీరు పర్మనెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఏమన్నా కోరుకుంటా ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి విషయాలలో ఈ స్పెషల్ కార్పొరేషన్ వస్తే సరిపోతుందా? మేము ఇప్పుడున్న పరిస్థితులు అయితే వాస్తవానికి రెగ్యులర్ కాని పరిస్థితి అన్నాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్ అనేది నిజానికి జరగను ముచ్చట అది. వాస్తవానికి ఎందుకంటే కోర్టులు కావచ్చు, కోర్టుకున్న తీర్పుల ప్రకారం చూస్తే అప్పటికి రిటైర్మెంట్ అయ్యే వయసు వస్తుంది మనకి. అట్లా కాదు, అసలు మేము ఇన్ని సంవత్సరాల్లో పనిచేస్తున్నప్పుడు ముందు మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలని అడుగుతా ఉన్నాం. ఇలా సమయానికి 1వ తారీఖు చేసిన పనికి 1వ తారీఖు జీతం కావాలని అడుగుతున్నాం. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పే కావాలని అడుగుతా ఉన్నాం. ఇలా మాకు సెలవులు లేవు, కొన్ని సెలవులు పెంచమని అడుగుతా ఉన్నాం. ఇలా మా తోటి ఉద్యోగస్తుడు నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో నారాయణపేటలో ఒక మిత్రుడు ఉద్యోగాలు తీసేస్తా ఉంటే రేపు 1వ తారీఖు నుంచి రావద్దంటే అతను నిన్న ఆ యొక్క ప్రెషర్ తట్టుకోలేక నిన్ననే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చనిపోయాడు. అంటే ఈ ప్రెషర్స్ ఉన్నాయి మనకు, అధికారుల ప్రెజర్లు, ఉద్యోగాలు పోతే ఉద్యోగ భద్రత లేని ప్రెషర్లు. ఇలా చనిపోతే కూడా ఇలా పిల్లలు కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్లకు కొంత డబ్బులు ఇవ్వాలి మనం అనే కాన్సెప్ట్ మీదనే ఉన్నాం. ముందు ఇవి వస్తే మాకు నిజంగా కొంత సెక్యూరిటీ ఉంటది మాకు. మేము ఇవే అడుగుతా ఉన్నాం. మీరు జాబ్ సేఫ్టీ ఒకటి అడుగుతున్నారు, దాని సెక్యూరిటీ ఒకటి అడుగుతున్నారు. దాంతో పాటుగా ఈ దళారులుగా ఎవరైతే మిడిల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఏజెన్సీలను పక్కకు తలపించేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి పూర్తి సొమ్ము అంతే మీ చేతికి రావాలని 100% అదే కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడైతే మీరు ఎవరెవరిని ఇప్పటి వరకు కలిచారు? ఆ గత ప్రభుత్వం అంటే అది ఎట్లాగో చేయలేకపోయింది. ఈ ప్రభుత్వంలో ఎంతో కొంత ఆశలు రేకెత్తుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరెవరిని కలిసారు మీరు? మేము ఈ ప్రభుత్వంలో దాదాపు ఉన్నటువంటి మంత్రులందరినీ కలవటం జరిగింది. వేం నరేంద్ర రెడ్డి కాంచి మొదలు పెడితే ఉన్నటువంటి అందరు రకాల మంత్రులకు మేము రిప్రజెంటేషన్ రాష్ట్ర జేఏసీ నుంచి మంత్రులకు కానీ
ఎమ్మెల్యేలకు సిఎస్ కు అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కలిసినా కూడా మేము ఇది కార్పొరేషన్ చేయడానికే మేము ప్లాన్ చేస్తా ఉన్నాం, మేము పక్కనున్న రాష్ట్రాల్లో ఎట్లా ఉందో కూడా చూస్తా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రజా దర్బార్ లో ఉన్న ఐఏఎస్ మేడం దివ్యాని చిన్నారెడ్డి గారిని కూడా వేస్తే మేము చిన్నారెడ్డి వాళ్ళ దృష్టికి కూడా మేము ఇది ప్రజా దర్బార్ కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఈ వ్యవస్థని మేము తీసుకొస్తాం, తొందరలోనే ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిస్తే మేము కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసారన్నా, మేము రవీంద్ర భారతి వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ మేమేమంటున్నాం అంటే దీన్ని ఇంకా డిలే చేయవద్దు, ఎందుకంటే ఇప్పటికి 15 ఏళ్ల కాలం దాటింది. ఇప్పుడు నిజంగా మీరు ఇక్కడ మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే మీరు 100% చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి మా జేఏసీని కూర్చోబెడితే ₹1 నష్టం లేకుండా ఆర్థికంగా ప్రభుత్వానికి ఒక్కొక్క ఉద్యోగస్తునికి ₹5 లాభం చూపిస్తాం. అలాగే ఉద్యోగ భద్రత వస్తుంది. ఇలా మీరు ఏదైతే రిలీజ్ చేస్తారో అదే 1వ తారీఖు జీతం వస్తుంది. ఇవాళ ఒక ఉద్యోగస్తు చనిపోతే ఒక కార్పొరేషన్ నుంచి మనం ₹10 లక్షలు ఇవ్వచ్చు. అది ఎట్లా కూడా అంటుంటే మనం ఇవాళ 4 లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు మనం అనుకుంటున్నాం. ఇవాళ మీరు ఏజెన్సీకి 4% కమిషన్ 5% కమిషన్ ఇస్తారు అంటే ఒక ₹10,000 13,000 నుంచి జీతం ₹600 ఇస్తా ఉన్నారు కమిషన్. మనం 1% ఏజెన్సీ కమిషన్ కార్పొరేషన్ ఫండ్ కింద కట్ చేద్దాం అంటే ఒక సుమారుగా 4 లక్షల మంది ఉన్నాం అంటే మీరే ఆ కార్పొరేషన్ కు ఫండ్ ఇవ్వడానికి ఉద్యోగులకు మీరే రొటేషన్ కోసం చేయబోతున్నారు. మేమే రొటేషన్ చేస్తాం, ఆ ప్లానింగ్ కూడా మేము తయారు చేసుకొని పెట్టుకోవడం. అంటే ఇదే సందర్భంలో ఒక మాట వినబడతా ఉంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళు స్కిల్ గా లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఒకవేళ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మేము మళ్ళీ 4 లక్షల మందిని స్క్రూటినీ చేస్తామనేటువంటి మాట వస్తా ఉంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళను కంపగుత్తగా ఈ యొక్క కార్పొరేషన్ లో చేర్చుకోవాల్సిందే అంటారా? ఇప్పటి వరకు మేము ఒకటే అంటున్నాం, ఏ ఒక్కరి ఉద్యోగం నుంచి తీసేయకూడదు. ఎందుకు అంటే అన్న, ఇవాళ ఒక్కొక్కలము సంవత్సరాలు పనిచేసి ఇలా మా వయసు 40, 45 ఏళ్ళు 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇది తీసేయడం అనేది మేము మరి తెలంగాణ బిడ్డలం కాదని మీరు శ్వేతపత్రలాగా రిలీజ్ చేసి 100% మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ఎట్టగొట్టండి. ఈ విధంగా అయితే మేము చెప్పగలుగుతున్నాం. 100% స్వచ్ఛమైన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గడ్డ మీద ఉద్యమం చేసి ఈ రోజు మేము ఇవాళ స్థాయికి వచ్చిన వాళ్ళమే తప్పితే ఎక్కడ దారి దోపిడీ లేదు. ఇందులో ప్రతి ఉద్యోగస్తునికి న్యాయం చేయండి. అయితే మీరు చేయాలనుకుంటుంది ఏంటంటే ఇక ఈ వ్యవస్థని మాతో ఆపండి. ఈ 4 లక్షలు అంటున్నాం కదా, మీరు మాతో ఆపండి. ఇప్పటి నుంచి కొత్త రిక్రూట్మెంట్లు ఏది కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకోమాకండి. మీరు ఏదైతే 2 లక్షల రిక్రూట్మెంట్ అంటున్నారో ఆ విధంగా రెగ్యులర్ నే భర్తీ చేయండి. ఇక మా దాంట్లో ఉన్న వాళ్ళనే మా ఇంతటితో మాకు ఒక చట్టబద్ధత, మీరంటే కార్పొరేషన్ ద్వారా ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ఈ 4 లక్షల మందిని ఇట్లే ఉంచి ఇందులో రిటైర్మెంట్ వాళ్ళు ఇక్కడ రిటైర్మెంట్ అవుతారు. వీళ్ళకి ఇంకేదైనా అవకాశం ఉంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు కొంత రిక్రూట్మెంట్ ఇస్తారు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ 10%, 4% మార్కులు, వెయిటేజ్ మార్కులు ఇస్తారు. అట్లా కూడా దీంట్లో కొంతమందికి ఇవ్వండి, వీళ్ళు కూడా కొంతమంది పోతారు. ఈ వ్యవస్థ ఇక మాతో ఇంతటితో ఆగిపోద్ది. మళ్ళా ఈ రాబోయే తరానికి ఈ వ్యవస్థను మాత్రం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఒకసారి ట్రెజరర్ సంతోష్ తోని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో ఉన్నారు? మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? అర్జీ చెప్పండి. నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. మేము ఈ కాలేజీ టీవీ ద్వారా కోరుకునేది ఏంటంటే, మా వయస్సు ఇప్పుడు 45-50 సంవత్సరాల పైబడి ఉన్నది. కొన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు తీసేస్తున్నారు సార్. ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లలో మీరు ఫస్ట్ నుంచి రావద్దని ముక్తకంఠంగా ఎంతమందిని తీసేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మాకు సుమారుగా తెలిసిన విషయం 5-6 వేల మందిని తీసేసినట్లు సమాచారం అందింది. సో ఈ కాలేజీ టీవీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వేడుకునేది ఏంటంటే, ఏ ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించకుండా మళ్ళా వారిని నియమించాలని. కాకపోతే మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఈ మధ్యలో గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లలో ఎవరైతే నియమించారో వాళ్ళ ప్లేస్ లో వీళ్ళని తీసేయాలని ఆర్డర్స్ వచ్చాయి. సో చాలా మంది బాధపడుతున్నారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నాం, వాళ్ళని ఎలాంటి జాబ్ల నుంచి తీసేయకుండా మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని ఈ కాలేజీ టీవీ ద్వారా మేము కోరుతున్నది అదే. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీకు ఒకవేళ కార్పొరేషన్ చేస్తామని అంటే ఈ యొక్క జీతభత్యాల విషయంలో ఏమేమి మార్పులు జరగచ్చు అనుకుంటున్నారు మీరు? మేము కోరుకున్నది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ మాకు వచ్చే జీతమే ఇవ్వండి. సో ఆ జిఎస్టీ ఏదైతే ఉందో, ఇంతకు ముందు మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఆ జిఎస్టీ ఉంది, ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఎలానో వస్తాయి. సో ఆ 1% మేమే స్వతహా కార్పొరేషన్ కి ఇచ్చి ఆ ఫండ్ నుంచి ఎవరైతే మరణిస్తే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద ఇద్దామని మేము ఒక టేబుల్ ఫార్మేట్ లో ఇంతకు ముందు చూపించాము. సో ఆ కార్పొరేషన్ వేస్తే మాకు 4 లక్షల మందితో పాటు మా కుటుంబ సభ్యులు అంతా ఆనందంగా జీవిస్తారు.
గతంలో చాలా ముఖ్యమంత్రులు ఇద్దరు చెప్పారు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేస్తామని. సో ఇంతకు ముందు మనకి ఈ ఎలక్షన్స్ ముందు ఎవరైతే పోటీ పడ్డారో మినిస్టర్స్ కాంగ్రెస్ వాళ్ళు మనకి హామీ ఇచ్చారు, మీకు మేము గెలవంగానే అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదు, మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అని అన్నారు. మేము రెగ్యులరైజ్ కోరటం లేదు, మాకు ఓన్లీ కార్పొరేషన్ ద్వారానే ఏపీ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు ప్రధానంగా. ఇప్పటి వరకు భారతదేశంలో అవుట్ సోర్సింగ్ కు ఏ రాష్ట్రాలు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందుకు పోతున్నట్టుగా ఉంది లెక్కలలో? ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్, అలాగే జార్ఖండ్, అక్కడిక్కడ కొన్ని ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయంటేనా, చాలా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఇప్పుడు ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. చాలా రాళ్ళు ఇప్పుడు మొన్న ఢిల్లీ గానీ అటు పంజాబ్ గానీ కొన్ని రాష్ట్రాలు ఏం చేసినట్టు అసలు ఈ వ్యవస్థనే పూర్తిగా వాళ్ళు రద్దు చేసుకొని వాళ్ళు అక్కడ రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి వాటికి ఒక సబ్ కమిటీలు మంత్రుల కమిటీలతో వేసుకొని వాళ్ళు కోర్టు ద్వారా కూడా పోతా ఉన్నారు చాలా స్టేట్లలో. అయితే మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు మొన్న కూడా మనం రీసెంట్ గా సుప్రీం కోర్టు తీర్పు కూడా చేసినాం, వీళ్ళని ఎట్లయినా రెగ్యులర్ చేయడానికి వీలు లేదు అనేది తీర్పున్నాం. అంటే మీరు ఒక రెగ్యులర్ చేస్తాను హామీ ఇచ్చిన ఆ తీరా మళ్ళా కోర్టు పోవాలా, మళ్ళీ కోర్టు పోవాలంటే ఇప్పటికే 30 ఏళ్ల నుంచి వచ్చినావు, భద్రత లేదు, జీతము లేదు, ఈఎస్ఐ లేవు, ఈపీఎఫ్ లేవు, ముందు ఇది ఇవ్వండి మాకు, ఇది ఇచ్చి ఈ భద్రత మీరు అన్నట్టు ఒక భద్రత ఇచ్చి ఆ 1వ తారీఖు జీతాలు ఇచ్చి మా చనిపోయిన ఉద్యోగస్తులకి ఏదైనా ఇస్తే ముందు మాకు ఇది ఇచ్చేయండి. మీరు రాబోయే ఎలక్షన్లో మీరు రెగ్యులర్ చేస్తారా ఆపోయే ఎలక్షన్లు చేస్తారా అనేది రాబోయే ప్రభుత్వాలు నిర్ణయిస్తే కానీ ముఖ్యంగా భద్రత అనేది లేని భావంతో అధికారుల ఒత్తిళ్లతోని ఇవాళ ఒక రెగ్యులర్ ఉద్యోగస్తుడి కంటే ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వెన్నుముక, ప్రభుత్వానికి వెన్నుముక లాగా పనిచేస్తారు. ఇవాళ మీరు మొన్న పెట్టినటువంటి సమాచారం డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూర్చొని అన్ని లక్షల మంది డేటా కొట్టింది ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్లే. ఇవాళ మీరు ఐఏఎస్ అధికారులు కానీ మీ మంత్రులు ఇళ్లలో ఇలా మంత్రులు కదలటానికి కానీ ఇళ్లలో పనిచేయడానికి మొత్తం పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు అంతా కూడా ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే మా వాళ్ళే. ఇలా మీరు ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ మొదలు పెడితే మిషన్ బడ్జెట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఇలా ఉదయం మనం తెల్లవారుజామునే చూస్తా ఉన్నారు, రోడ్లన్నీ క్లీన్ చేస్తా ఉన్నారు మున్సిపాలిటీస్ అన్ని, గ్రామ పంచాయతీ వీళ్ళంతా కూడా మా ఉద్యోగస్తులు మా కష్టార్జితంతో పనిచేస్తున్నాం. మరి మేము మా కష్టార్జితాన్ని అడుగుతున్నాం మేము. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థని రద్దు చేయండి ఇప్పటికైనా. ఇలా ఏమీ లేదు, పని చేస్తుంది మీరు, జీతం ఇస్తుంది గవర్నమెంట్, మధ్యలో వ్యవస్థ పోతుందిగా. భద్రత ఇవ్వండి, మాకు భద్రత ఇవ్వండి, ఈ పెంచిన జీతాలు 4,000-5,000 రూపాయలు మాకు పెరుగుతాయి, మేము కుటుంబాలతోనే హ్యాపీగా ఉంటాం. ఇది మీరు నిజంగా గత ప్రభుత్వాలు చేయలేదు, మీరు చేసి చూపండి. మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ఎట్లా ఉంటామో మేము రాబోయే రోజుల్లో చూపిస్తామని చెప్పి ప్రజాప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దీన గాథలు అనాలా, లేకపోతే వాళ్ళు గొడ్డు కష్టం చేసి వాళ్ళు అంత ఇబ్బందులు పడుతూ కూడా ప్రభుత్వంలో వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తున్నటువంటి వాళ్ళకైతే ఏజెన్సీల పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీ అయితే అంత ఇంత కాదు. మనం చూస్తున్నటువంటి ఒక పేపర్ క్లిప్పింగ్స్లో క్లియర్గా ఏజెన్సీలు చేస్తున్నటువంటి ప్రతి మోసం కూడా క్లియర్గా అవుట్ సోర్సింగ్ వర్కర్లను దోచుకుంటున్నారు. పిఎఫ్, ఈఎస్ఐ పేరిట జీతాల్లో సర్కారు కోత అని చెప్పేసి ఒకవైపు కనబడతా ఉంది, మరొక వైపు మళ్ళన్నా సొమ్ము రికవరీ చేసేది ఎవరన్నా అంటూ 28 లక్షల రూపాయలు దొంగ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీల పేరు మీద లాస్ అయినటువంటి పరిస్థితి. మాకన్నింటికి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాకు ఖచ్చితంగా కావాల్సింది ఒక స్పెషల్ కార్పొరేషన్ కావాల్సిందే. ఆ కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా మేము అవసరమైతే మాకు మీరు ఇచ్చేటువంటి జీతాలలోకి వెళ్ళి 1%, 2% మేము ప్రభుత్వానికి చెల్లించైనా మంచిదే ఆ కార్పొరేషన్ రన్ చేసుకుంటాం, కానీ ఈ ఏజెన్సీలు మాకు వద్దు మహాప్రభు అంటూ వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ప్రభుత్వం అడుగు ముందుకేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఆ ఆలోచన ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంది, ఆ కార్పొరేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికైతే ఇక కొద్ది కాలం అయితే వెయిట్ చేయాల్సింది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్